అందరికీ నమస్కారం. నా పేరు కాంచనమాల. నా ఛానల్ పేరు కాంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్. మనం పొద్దున్నే లేవగానే ఏం చేయాలి అన్నది మనకి పెద్దలు చెప్పిన దాన్ని మనం ఇప్పుడు చూద్దాము. ఏ విధంగా మనం నిద్ర లేచిన వెంటనే ఏం చేయాలన్నది. ఉదయం లేచిన వెంటనే మనం ఇలా చేయాలట. ఎలాగా? ఈ శ్లోకం చదువుకోవాలి. ముందు మన అరచేతులు చూసుకుంటూ మనం ఈ శ్లోకం చదువుకోవాలి. ఆ శ్లోకం ఏంటంటే, కరాగ్రే వసతే లక్ష్మీ, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థిత గౌరీ, ప్రభాతే కరదర్శనం. ఈ శ్లోకం యొక్క అర్థం మనం తెలుసుకుందామా ఇప్పుడు. మన అరిచేతి వేళ్ల చివరిలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అంటే కరాగ్రే, కరానికి అరిచేతికి అగ్రే మొదట అన్నమాట, చివరిలో అవుతుంది. అది లక్ష్మీదేవి ఉంటుందట. మన అరచేతి మధ్యలో సరస్వతీమాత ఉంటుంది. మన అరచేతి మూల భాగం అంటే మణికట్టు వైపు పార్వతీదేవి స్థిరనివాసం ఉంటుంది. అందువల్ల లేచిన వెంటనే అరచేతుల్ని దర్శించుకోవాలని మనకి పండితులు చెప్పారు. కాబట్టి మనం అందరం కూడా ఇలా ఆచరిస్తూ మన పిల్లలకి, అమ్మలందరూ పిల్లలకి ఇట్లాగా నాలాంటి పెద్దవారు ఉంటే నానమ్మలు, అమ్మమ్మలు అలా కూడా వాళ్ళ మనవలకి తప్పకుండా నేర్పించాలని మనకి పండితులు చెప్తున్నారు. అందరూ ఇలాగే ఆచరించి మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుందామా?